అమ్మను రక్షిస్తున్న తెలంగాణ కేరళ రాష్ట్రం చూద్దారు. ప్రసవ సమయంలో మాతృమరణాల సంఖ్య తగ్గించడంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి కనిపించిందన్నమాట. కేరళ తర్వాత దేశంలో తెలంగాణలోనే ఎంఎంఆర్ గణనీయంగా తగ్గిందనమాట. అంటే మాతృమరణాల సంఖ్య తగ్గిందనమాట. తెలంగాణ స్థానంలో తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనమాట. ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా WHO సోమవారం రిలీజ్ చేసిన లెక్కలు చూద్దాం. ఏపీ తెలంగాణలో తగ్గిన ప్రసవ మరణాలు. దక్షిణాదిలో కేరళ తర్వాత ఈ రెండు రాష్ట్రాలే. తెలంగాణలో కేసీఆర్ కిట్, ఏపీలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఫలితాలు అన్నమాట ఇవన్నీ అని చెప్తున్నారు నివేదికల్లో. ఆఫ్రికా దేశాలు మాతృ మరణాల రేటు ఎలాగుంది, తెలంగాణలో ఎలాగుందో ఒకసారి చూద్దాం. తెలంగాణలో ఈ మాతృ మరణాల సంఖ్య 2014-15 92 నుంచి 2018-20 నాటికి 43 తగ్గిందనమాట. ఆంధ్రప్రదేశ్లో 74 నుంచి 45 తగ్గింది చెప్తున్నారు. 2030 నాటికి ప్రపంచ ఎంఆర్ఎఫ్ రేటు 70 తక్కువ ఉన్న చాలంటే ప్రస్తుతం తగ్గింపు రేటు 10 రేట్లు పెరగాలని WHO పెట్టింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 70 కన్నా తక్కువ ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య నైపుణ్యం గల సిబ్బంది పోషకాల లోపం సవాలుగా ఉన్నాయన్నమాట. ఏపీలో తూర్పుగోదావరి, విజయనగరం వంటి జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉంది. తెలంగాణ ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో ఆరోగ్య సేవలు ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందన్నమాట. అంటే ఏపీలోని తూర్పుగోదావరి, విజయనగరంలో డెవలప్ అవ్వాలి, అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్ డెవలప్ అవ్వాలన్నమాట తెలంగాణలో. ఇప్పుడు చూద్దాం నివేదికల్లో ముఖ్యాంశాలు ఏంటి చూద్దాం. ఇప్పుడు 2023లో ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 2,60,000 మంది మహిళలు గర్భము, ప్రసవ సంబంధ సమస్యలతో మరణించారన్నమాట. అంటే రోజు సగటున 700 మంది మరణించారు. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఒకరు చనిపోయారన్నమాట. 2 నిమిషాలకు ఒకరు చనిపోయారన్నమాట. అంటే సుమారు 2,60,000 మంది మహిళలు గర్భం, ప్రసవ సమయంలో చనిపోయారన్నమాట. మన దేశంలోనే దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మెరుగైన స్థితిలో ఉన్నమాట. 1,00,000 ప్రసవాల మరణాల రేటు ఎంఎంఆర్ అంటారన్నమాట. ఎంఎంఆర్ అంటే మాతృ మరణాల సంఖ్య అన్నమాట 1,00,000కి. భారత ప్రభుత్వం విడుదల చేసిన స్పెషల్ బోనటరీ లాంటి మెటర్నిటీ ఇండియాలోని ఎంఆర్ తగ్గించి దక్షిణాదిలో కేరళ మారుస్తాను మనం. ఇక్కడ ఎంఆర్ 18 ఉంది. తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయన్నమాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయన్నమాట. తెలంగాణ కేసీఆర్ కిట్ పథకం గర్భిణీ నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంతో కీలక పాత్ర పోషించిందని ఈ నివేదిక చెప్పింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సంస్థాగత ప్రసవాలు 97% పెరిగాయట. ఆంధ్రప్రదేశ్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రభుత్వ ఆసుపత్రుల సంస్థాగత ప్రసవాలు 90% పెంచడంతో పాటు ఆరోగ్య సేవలను గ్రామీణ ప్రాంతాలు విస్తరించాయని నివేదికలో తెలిపింది. అయినప్పటికీ ప్రసవాల ముందు సంరక్షణ అందుకునే వారి సంఖ్య 2 రాష్ట్రాలు తక్కువగా ఉందని కూడా లెక్కలు చెప్తున్నాయన్నమాట. WHO ఒక నివేదిక ప్రకారం 2000 నుంచి 2023 వరకు ప్రపంచవ్యాప్తంగా మాతృ మరణాలు 40% తగ్గాయని, అయితే 2016 తర్వాత ఈ పురోగతి తగ్గిందని చెప్తున్నారు. ప్రపంచ ప్రసవ మరణాల్లో సబ్ సహారా ఆఫ్రికా, దక్షిణ ఆసియా ప్రాంతాల్లోనే 2023లోనే 80% ఉన్నాయన్నమాట. వీటిలో సబ్ సహారా ఆఫ్రికా 70%, 1,82,000 మంది. దక్షిణ ఆసియాలో 43 మంది మరణించారన్నమాట. అంటే సబ్ సహారాలోని 1,82,000 మంది చనిపోతే దక్షిణాసియాలోని 43,000 మంది చనిపోయారన్నమాట. ప్రసవ సమయంలోని మాతృ మరణాల సంఖ్య అన్నమాట. టోటల్గా చూస్తే 2,60,000 మంది అన్నమాట. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా చనిపోయింది 2023 లెక్కల ప్రకారం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.